ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ మరో కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ ద్వారం వద్ద దాదాపు 8 రకాల కౌంటింగ్లు చెక్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అట్లు ఏజెంట్లను అందరినీ క్షుణ్ణంగా చెక్ చేసి పంపిస్తున్నారు. అలాగే మొబైల్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 8 మొబైల్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఏజెంట్లు అలాగే పోలింగ్ కౌంటింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది వాళ్ళ మొబైల్ అన్నీ కూడా తీసి భద్రపరిచేదానికి ప్రత్యేకంగా మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అదే కాకుండా దాదాపు 8 గేట్లను ఏర్పాటు చేసి ఈ గేట్ల ద్వారా చెక్ చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అలాగే మెటల్ డిటెక్టర్ ద్వారా అభ్యర్థులందరినీ అంటే ఏజెంట్లను అందరినీ క్షుణ్ణంగా చెక్ చేసి పంపిస్తున్నారు. దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగానే ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసి పంపించడమే కాకుండా ఇతను ఏ పాయింట్లో ఎక్కడ ఏ ఏజెంట్గా ఏ టేబుల్ మీద ఉంటున్నాడు, ఏ టేబుల్కి ఇతను వర్క్ చేసే అవకాశం, ఏ పార్టీకి ఏమనేది క్షుణ్ణంగా వివరాలన్నీ కూడా తీసుకొని అలాగే చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ లేదు. అయితే మొన్న జరిగినటువంటి గత నెల 14వ తేదీన జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఇలాంటి ఈసీ ఆదేశాల అనుసారం ఇలాంటి చర్యలు చేపట్టిందని చెప్పి అధికారులు అయితే పేర్కొంటున్నారు. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఏజెంట్లను తనిఖీలు చేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి పాసులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ అభ్యర్థి తరఫున వచ్చే ఏజెంట్ ఇతను ఇక ఏ టేబుల్లో ఇతను పరిశీలిస్తాడు ఏంటి అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసి పంపించడం జరుగుతూ ఉంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసి వాళ్ళని కూడా తనిఖీలకి ఉపయోగిస్తున్నారు. అయితే ప్రధానంగా అంటే ఈ ఎలక్షన్స్ కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈసీ ఆదేశానుసారం ఇలాంటి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పి నిన్న ఎస్పీ గారు కూడా పేర్కొంటున్నారు. అదే కాకుండా కేవలం కౌంటింగ్ సెంటర్ వద్దే కాకుండా జిల్లాలో దాదాపు 162 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో సైతం ప్రత్యేక పికెటింగ్లను ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణం జిల్లాలో నెలకొనాలనే ఉద్దేశంతోనే ఈసీ ఆదేశానుసారం ఇలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఆ దిశగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అదైన వెంటనే ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.